భవిష్యత్తులో కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు సీఎం చంద్రబాబు. జీవితం ఎవరికి జాక్పాట్ కాదన్న ఆయన ఒకసారి అవకాశం వస్తుందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరించారు. కుప్పంకు పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరించారు. ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలనేది తన విజన్ అన్నారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళికలు రచిస్తామన్నారు. ఏటా ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై ఆలోచన చేస్తామన్నారు. జీవితం ఎవరికీ జాక్పాట్ కాదన్న చంద్రబాబు ఒకసారి అవకాశం వస్తుందని అన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వైకుంఠపాళి తరహా పరిస్థితే ఎదురవుతుందని స్పష్టం చేశారు. రాజకీయం, వ్యాపారం సహా అన్ని రంగాలకు ఇది వర్తిస్తుందన్నారు. స్వర్ణ కుప్పం తయారు చేసి మీ ముందరకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో కూడా చాలా స్పష్టంగా పెట్టుకున్నాను. జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేను ఉంటాను, అండగా ఉంటా. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న చంద్రబాబు హైదరాబాద్లో నాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలే ఇప్పుడు వస్తున్నాయని అన్నారు. 2014-19 మధ్య ఏపీని అభివృద్ధి పథంలో నడిపించామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆకాంక్షలను ఎప్పటికప్పుడు నెరవేర్చగలిగితే అలాంటి నేతలు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉంటారని అన్నారు. ఈ మధ్య కాలంలో 5 ఏళ్లలో చాలా గందరగోళం చేశారు. రాష్ట్రాన్ని మొత్తం గంజాయిమయం చేశారు, డ్రగ్స్ మయం చేశారు. మన పిల్లలు మనకు తెలియకుండా గంజాయికి అలవాటు పడిపోయి గంజాయికి బానిసలైపోయే పరిస్థితికి వచ్చారు. మన నియోజకవర్గంలో కూడా కొన్ని అలవాట్లున్నాయి. పొగాకు వాడతారు, పాత వాళ్ళందరూ కూడా సిగరెట్లు తాగుతారు. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. విజన్ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు చంద్రబాబు. ప్రతి ఇంట్లోనూ దీనిపై చర్చ జరగాలని అన్నారు. ఉద్యోగాలు చేయడమే కాకుండా ఇవ్వాలనే ఆలోచన యువతలో ఉండాలని ఆకాంక్షించారు.